వైఎస్ఆర్సీపీపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆయన నివాసంలో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూడి శ్రీహరి ల్యాప్టాప్ అలాగే ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పటం లేదు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో బెదిరింపులకు కూడా గురి చేశారని అప్డేట్ అందుతోంది. ఏం జరిగింది అసలు? ఎందుకు శ్రీహరిని అరెస్ట్ చేసినట్టు? సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులను అడ్డు పెట్టుకుని చేస్తున్న ఈ కార్యక్రమం కొనసాగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం ఎక్కడున్నారు శ్రీహరి? హరి, ప్రస్తుతం శ్రీహరి ఎక్కడున్నారన్న విషయాన్ని ఇప్పటికీ కూడా పోలీసులు ధృవీకరించలేదు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్తారో దానికి సంబంధించి కుటుంబ సభ్యులకు కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కానీ ఎవరికి కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం మనం కొద్దిసేపటి కిందటే ఆ శ్రీహరి నివాసానికి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్తో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో నిన్న రాత్రి నుండి కూడా రెక్కీ నిర్వహించి నిన్న రాత్రి నుండి పూడి శ్రీహరిని అరెస్ట్ చేసేందుకు స్కెచ్ చేశారు. ఇవాళ ఉదయాన్నే పూడి శ్రీహరి వాహనంలో వెళ్తుండగా రోడ్డు మీద ఆపి బెదిరించి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చెప్పినట్టు వినాలి, మాతో పాటు రావాల్సిందే, నిన్ను తీసుకెళ్తున్నావు, నేను పోలీసుని అని చెప్పి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎటువంటి నోటీస్ ఇవ్వడం కానీ లేదా ఏ కేసులో తీసుకెళ్తున్నాను కానీ సమాచారం కూడా ఇవ్వలేదు. పక్కనే ఉన్నటువంటి వ్యక్తి, నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకు తీసుకెళ్తే పైగా బెదిరించారు. మీరు ఈ సమాచారాన్ని ఎవరికైనా తెలియజేసినా, ఎవరికైనా ఫోన్ చేసినా సరే మీకు మర్యాదగా ఉండదంటూ, తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయంటూ బెదిరించారు. శ్రీహరి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా లాక్కున్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కూడా రానివ్వడం లేదు. శ్రీహరి వాహనంలో కూడా కనీసం వెనకాల ఆ వాహనాన్ని ఫాలో అయ్యేటువంటి అనుమతి కూడా ఇవ్వకుండా బెదిరించి అక్కడి నుండి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొద్దిసేపటి కింద మనకు అందుతున్నటువంటి సమాచారం, చిత్తూరుకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఎందుకు వాళ్ళు కూడా ఏ కేసులో తీసుకెళ్తున్నా తెలియని పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించినటువంటి కేసు అంటూ ఎల్లో మీడియాలో ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలు లీక్ ఇచ్చినటువంటి పరిస్థితి. హరి, చెప్పండి. అయితే ఇది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్ట, కిడ్నాప్ చేసినట్ట సతీష్? వాస్తవానికి పోలీసులు ఒక అరెస్ట్ చేయాలన్నా లేదా అదుపులోకి తీసుకోవాలన్నా ఖచ్చితమైనటువంటి ఒక నోటీస్ ఇవ్వాలి. ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఇదేదో అప్పటికప్పుడు జరిగినటువంటి సంబంధించి పెద్ద నేరాలేవి కాదు. కేవలం ఒక మీడియా వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, నోటీస్ ఇచ్చి ఈ నోటీసుకి మీరు సమాధానం చెప్పండి, లేదా ఈ నోటీస్కి అనుగుణంగా మీరు మా పోలీస్ స్టేషన్కి విచారణకు రండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవేవీ లేకుండా నేరుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పకుండా పోలీసులు ఎక్కడి నుండో వచ్చి నిన్న రాత్రి నుండి కూడా రెక్కీ నిర్వహించారంటే, సాధారణంగా పోలీసులు అంత రోజంతా వెయిట్ చేసి రెక్కీ నిర్వహించి అన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పుడు లీక్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కేసుల్లో ఇప్పటికే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తి అన్ని జిల్లాలకు సంబంధించిన జడ్జిలు కూడా ఒక లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇది అన్యాయంగా చేస్తున్నటువంటి రిమాండ్లు మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఇప్పటికే కొన్ని వందల సార్లు చీవాట్లు పెట్టింది హైకోర్టు ఈ సోషల్ మీడియా కేసుల్లో అక్రమ అరెస్టులకు సంబంధించి. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు మారినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మెప్పు కోసం, తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరించిన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీహరికి సంబంధించి ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం లేదు. ఇంకొక వైపు కుటుంబ సభ్యులు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే అసలు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఎందుకు అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయలేదా, దీన్ని అక్రమ నిర్బంధం అయితే జరిగింది, అరెస్ట్ చేసినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఏ లీగల్ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ సోషల్ మీడియా పోస్టులు అయితే వాస్తవానికి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మీడియాకి సంబంధించిన వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. గతంలో కూడా శ్రీహరి పైన ఇటువంటి కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కర్నూలు పోలీసులు ఏదైతే కర్నూలులో బస్సు ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో
రకరకాల కథనాలు ప్రచారం అయితే దానికి శ్రీహరి బాధ్యుడంటూ శ్రీహరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆ రోజు నోటీస్ ఇచ్చారు. తర్వాత విచారణకు పిలిచారు. తర్వాత శ్రీహరి కూడా విచారణకు హాజరు. సో సాధారణంగా ఒకవేళ విచారించాల్సిన అవసరం ఉంటే అటువంటి ప్రక్రియను, ఆ న్యాయబద్ధమైన ప్రక్రియను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అవేమీ లేకుండా నేరుగా అరెస్ట్ చేయడం అన్నది, అక్రమంగా నిర్బంధించడం ఇది. సో ఈ అక్రమ నిర్బంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇంకోవైపు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు న్యాయ పోరాటం ద్వారానే. ఎందుకంటే శ్రీహరిని ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ కేసులో తీసుకెళ్తా ఉన్నారు, తీసుకెళ్లి ఏం చేస్తారు, ఎటువంటి తప్పుడు కేసులు పెడతారు. ఎందుకంటే ఇప్పటికీ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన దారుణమైనటువంటి తప్పుడు కేసులు పెట్టారు, గంజాయి కేసులు పెట్టారు. ఆ విషయంలో సవీంద్ర రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టులోను, హైకోర్టులోను, జిల్లా కోర్టులో కూడా ఎన్నోసార్లు పోలీసులకి చీవాట్లు పెట్టినా సరే, పోలీసుల వైఖరిని తీవ్రంగా న్యాయమూర్తులు తప్పు పట్టినా సరే, తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీహరికి సంబంధించినటువంటి ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. పోలీసులు ఎవరికి కూడా ఇంకా సమాచారం ఇవ్వలేదు. చిత్తూరు తీసుకెళ్తా ఉన్నారా, లేకపోతే నెల్లూరు తీసుకొస్తా ఉన్నారా, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులో తీసుకెళ్తా ఉన్నారో కూడా కనీసం ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వకపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. హరి, రైట్ సతీష్, సో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. వి విల్ టాక్ వన్స్ అగైన్. సో శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రస్తుతం అయితే క్లారిటీ లేని సిచ్యువేషన్. అతన్ని చిత్తూరు తీసుకెళ్తున్నారా, నెల్లూరుకి తీసుకెళ్తున్నారా, అలాగే వెంబడించే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ వాళ్ళని బెదిరించి నిర్బంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అరెస్ట్ అనాలా లేదంటే నిర్బంధించారనాలో కూడా తెలియని సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. సో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ రకమైన దౌర్జన్యకాండ కొనసాగిస్తున్న పోలీసులపై కోర్టులు అనేక మార్లు ముట్టికాయలు వేసినా సో మార్పు మాత్రం కనపడని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతన్ని శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా తెలియకుండా అతన్ని నిర్బంధించి అతని ల్యాప్టాప్ అలాగే ఫోన్ని కూడా స్వాధీనం చేసుకుని వెంబడించడానికి వీలు లేదంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి మరీ తీసుకెళ్లిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.